హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి బన్ దోశ అండి. రోజు ఇడ్లీ దోశే కాకుండా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇలా బన్ దోశలో వేసుకుంటే కనుక ఒక కప్పు గోధుమ రవ్వతోటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. అంత బాగుంటాయి అన్నమాట. ఇది అప్పటికప్పుడు మనం ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ, మనం తెల్ల రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునేది. ఈ ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి, మెత్తని పిండి. తర్వాత మనం బొంబాయి రవ్వ తీసుకునే గిన్నెతోటే ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి, కమ్మటి పెరుగు, పుల్లటిది కాదు. తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ పోసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం దీన్ని ఉండలు లేకుండా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపు మనం స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 1 ఇంచ్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, ఒక ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టేసుకుని ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ మెత్తబడింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం క్యారెట్ తరుగు వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుని లైట్గా ఒక 1/2 నిమిషం ఉంచుకొని ఇవి కట్టేసుకోవాలి స్టవ్. ఇవి అంత వేగక్కర్లొద్దు, ఆ వేడి కొంచెం తగిలితే సరిపోతుంది. ఇది చల్లారుతుంది. ఈలోపు మనం పిండి దగ్గరికి వెళ్దాము. పిండి కూడా 10 నిమిషాలకి చూడండి బాగా నాని గట్టిపడింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పిండి అంతా మిక్సీ జార్లో వేసేసుకుందాము. తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ తీసేసుకుని ఆ గిన్నెలో వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తని పిండిలాగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే అంత జోరుగా కాదు, కొంచెం లైట్గా, దోశ పిండి కన్నా కొంచెం తక్కువగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో తగినంత సాల్ట్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు అవి మనం వేయించి పెట్టుకున్నా ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ పిండిలో కలిసేసరికి ఉల్లిపాయ ముక్కలు అదిని కొంచెం పిండి చిక్కబడుతుంది. చూడండి, దోశ పిండి కన్నా కొంచెం టైట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత దీంట్లో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని ఒక 2-3 చుక్కలు నీళ్ళు వేస్తే కనుక దానిపైన ఉండ కట్టకుండా అడుక్కెళ్ళకుండా మొత్తం అంతా కలిసిపోతుంది అన్నమాట. వంట సోడా మనకి గుల్లగా మెత్తగా వస్తుంది వంట సోడా వేయటం వల్ల. మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి లోపలంతా స్పాంజ్లో ఉంటుందన్నమాట, పైన అంతా క్రిస్పీగా ఉండి. ఇప్పుడు స్టవ్ పైన మనం తాలింపులకు వాడుకునే చిన్న పాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఒక 2 గరిటెలు పిండి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 1 నిమిషం తర్వాత చూడండి, 1 నిమిషానికి మనకి ఉడికిపోతుంది. రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. లేదా చిన్న మూకుళ్ళు ఉంటాయి కదా, దానిలో అన్నా వేసుకోవచ్చు, కొంచెం చిన్న సైజుగా వేసుకున్నా సరిపోతుంది. చూడండి, అచ్చం బన్లాగే ఉన్నది. మన బన్నులు కొనుక్కుని తింటూ ఉంటారు కదా టీలో ముంచుకునేదిని, దానికోసమే బన్ దోశ అంటారు. సేమ్ అట్లానే ఉంటుంది సైజు అయితేనే చూడడానికి కూడా. మరి సింపుల్గా అప్పటికప్పుడు బన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.